మనసులో మమతాన్ని పెట్టుకొని నేను మళ్ళా వేరే పాపం చేసుకుని డబ్బు కోసమో లేకపోతే ఇట్లా పొలాల కోసమో అంటే డబ్బులు ఓకేనా నీకు నాకు ఓకే ఎవరు మమతాని మమత నా బొంగులో మమత ఎండుకొప్పించు ఇప్పుడు నాకు ఓకే ఎవరు మమతాని మమత నా బొంగులో మమత ఎండుకొప్పించు ఇప్పుడు హౌస్ అంటే భూమిలో అల్లుడు నువ్వే ఇప్పుడు మీసాల మహారాజు అల్లుడు నువ్వే ఇప్పుడు మీసాల మహారాజు A few minutes later. అంత లోపల ఏం చేస్తాడు నువ్వే మీడా నందవాడు వచ్చి దింపేసిపోయినాడు వాడు అడ్రస్ చెప్పమంటే చెప్పకుండా వెళ్ళిపో ఎందుకంటే మీసాలు గంగరాజు వస్తున్నాడు అయిపోయింది పెద్ద మీసాలు పెట్టుకుని ఉంటాడు ఏమేమి గొడవ అయిందని గొడవ గురించి కాదు పెద్ద మ్యాటర్ డీల్ చేస్తాను నువ్వు ఈ నుంచి తక్షణం వెళ్ళిపోయింది అంటే నీ చూసి నన్ను చూసినాడు అనుకో నా డీల్ క్యాన్సిల్ అవుతుంది అంటే డీల్ ఈడోడర్ లంగా వేసుకుని వచ్చినాడని చెప్పి చాలా చీప్ గా చూస్తాను డీల్ అంటే ఏమేమన్నా డ్రగ్స్ లా ఏమన్నా మత్తు పదార్థాలా పొలాల కాడ నిలబడి నువ్వు డ్రగ్స్ అందుకే నేను ఇది వద్దురా అని చెప్పేది నువ్వు వెళ్ళిపో ఫస్ట్ నువ్వు లంగా ఎందుకు వేసుకొని వచ్చినావు లంగా ఇది మోగాలు కాడుకుంది మళ్ళీ అది పందులు పడతాడో ఏదో పందులు పట్టేవాడు లేదా ఏదో పని చేసుకుంటాడు ఓగా భూస్వామి కూతురికి సంబంధం చూసేకి వచ్చినాను భూస్వామి నాకే మధ్య ఇట్లా కూడా ఇస్తారా నువ్వేమన్నా ₹1 ఇస్తున్నారు సంబంధం సెట్ చేసేదానికే ₹1 ఇస్తున్నారు 100 ఎకరాలు భూస్వామి కూతురికి 100 ఎకరాలు వేరే మండలంలో ఇంకో 100 ఎకరాలు వేరే రాష్ట్రము వేరే జిల్లాలో కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి ఆ విషయం నాకు ఇప్పుడు ఎంఆర్ఓ వేరే అతను బయట తీయడం వల్ల నాకు తెలిసింది ఇన్ని రోజులు అదే చిల్లర లేకది అనుకున్నా వాళ్ళ నాన్న అది చిల్లరేమో కానీ వాళ్ళ తాత పెద్ద భూస్వామి ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు ఆ బాబాని వేరే వాళ్ళకి సెట్ చేస్తాను మధ్యలో కమిషన్ తీసుకుంటాను ₹1 తీసుకుంటున్నావా ఆ ₹1 తీసుకుని నువ్వే వేసుకునే అయిపో కదా కోటి 10 మంది తీసుకునేది తెలియకుండా తీసుకునే కోట్లు లెక్క ఉండదు అది అర్థమైందా ఈ ఊరు నువ్వే చేసుకుంటే మనసులో మమతాన్ని పెట్టుకొని నేను మళ్ళా వేరే పాపం చేసుకుని డబ్బు కోసమో లేకపోతే ఇట్లా పొలాల కోసమో అంటే డబ్బులు కూతురు కోసమో నేను మారే రకం కాదు అయినా అదంటే నాకు అసహ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో నీకెందుకు నువ్వే ఫస్ట్ వెళ్ళిపోయి చెప్తా నేను ఆడగెళ్ళిపోతాను నేను చూస్తా ఎట్లా దొరుకుతాయి ఎట్లా దొరుకుతాయో చూసేకి నువ్వేమైనా వైట్ అండ్ వైట్ కద్దరు వేసుకొని వచ్చో లేకపోతే క్లాస్గా కార్లో దిగో లేకపోతే నువ్వు ఏదైనా హైట్ వెయిట్ ఉండో నువ్వు మీసాలు పెంచిండో ఏదైనా ఉంటుంది లంగాలు జాకెట్లు వేసుకొని ఇట్లా చెంకీ గన్ లెక్క ఇడికి వచ్చి చిటాలు ఎవరాలు చేయద్దు నా దగ్గర నువ్వు పిల్లెవరాలు అనుకుంటున్నావు ఇవి ఫ్యాషన్లు గీషన్లని ఏడన పెట్టుకో ఈడ ఒకటి చెప్తాడు ఆ మీసాలు గంగరాజు కొడుక్కి ఆ బాబుని సెట్ చేస్తాను నువ్వు ఎవరికైనా సెట్ చేసుకో నేను చూస్తా ఎట్లా జరుపుతావు నేను చూస్తాను నేను మళ్ళా నువ్వు ఎట్లా జరుపుతానో తెలిస్తే నీకు ఎవరి నుంచి చేస్తానో తెలిసిపోతుంది ఎవరిచ్చి చేస్తానో తెలిసిపోతే అప్పుడు నువ్వు ఈ పావ కింద ఉంది అనేది నీకు ఆశ నువ్వు ఈ పావ కింద ఉంది అనేది నీకు ఆశ పెరుగుతుంది ఇవన్నీ చాలా ఉంటాయి ఇవి లోపల జరిగిపోలే నువ్వు ఎవరు చూసింటా నీకు మమత కావాలి కదా మమతానే ప్రేమిస్తావు కదా నువ్వు డబ్బు కోసం మారవు కదా వెళ్ళిపో అంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పాలి నువ్వు చెప్పు మళ్ళీ ఎవరని మళ్ళీ తెలిసింటది నీకే తెలుస్తా అంటున్నావు మళ్ళా నీకు తెలుసా తెలీదా అనేది కాదు ఇక్కడ మెయిన్ పాయింట్ అర్థమైందా చెప్పు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ ఇప్పుడు సర్లే నేనుంటా ఈడేను ఎట్లా ఇప్పుడు నీకు చెప్తే వెళ్ళిపోతాను వైష్ణవికి సంబంధించింది ఇది ఆస్తి వైష్ణవికి సంబంధించిన ఎకరాలు వందల వేల ఎకరాలు ఉన్నాయి వాడు ఆ పాప వాళ్ళ ఆయన చిల్లరగాలు కానీ వాళ్ళ తాత పెద్ద భూస్వామి అర్థమైందా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బ్రిటిష్ వాళ్ళ కుతికాయల మీద కత్తి పెట్టి పొలాలు రాపించుకున్నాడు ఆ ఫైల్స్ ఇప్పుడు బయట పైన పేపర్లన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి నా దగ్గరికి వచ్చినాయి నిజంగా నీకు ఎటు ఆ పాప అంటే అసహ్యం కాబట్టి నువ్వు వెళ్ళిపో ఆ పాప మ్యాటర్లకి నువ్వు దూరద్దు నువ్వు ఇన్వాల్వ్ కాదు నువ్వు వెళ్ళిపో నేను చాలా సేపు నుంచి మ్యాప్ లో చెక్ చేసుకుంటూ కూర్చుంటాను ఇంత ఉంది అపాపకి వైష్ణవికి బరికొద్దానికి సర్వే డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ విఆర్ఓ కూడా లెక్కలేకపోతున్నారు వాళ్ళ కొలతలు వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ భయపడుతున్నారంట బ్రిటిష్ వాళ్ళు కత్తులు పెట్టి ఎంత వసూలు చేసినాడు ఎంత ఆస్తులు పీక్కున్నాడని పెద్ద గొప్పడే పెద్ద భూస్వామి నువ్వో చెప్తా
వాళ్ళు వస్తారు పో, నువ్వు ఎందుకు ఉంటానవురా? అయ్యో నేను మంచిగా చెప్తున్నాను కదా, నువ్వు కాదు నీ సర్కిల్లో చేసి సరిపోయాయి కదా. యా సర్కిల్లో? నీ సర్కిల్లో వాళ్ళకి ఇది పెళ్ళి సర్కిల్లోనో సిగ్నల్ కాడు జీబ్రా క్రాస్ లైన్లో చేసేది కాదు ఇది. కాయే నీ ముట్టల మమ్మల్ని నేను చెప్తానది నీ తెలిసిన వాళ్ళకి వేయాలి కదా, నీ తెలిసిన వాళ్ళకి వేయాలి కదా. తెలిసిన వాళ్ళు అంత కోటీశ్వరుడు ఉన్నాడు, ఆ నాకు అన్ని కోట్లు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు అంటే ఉంటాడు నీ పక్కనే వాడు, వాడు ఎవడు పక్కన ఉన్నాడు? ఎవడున్నాడు? అయ్యి ఎవడున్నాడు పక్కన? నేనుంటాను. నేను జోగులు వేస్తాను. జోగులు కాదు, డబ్బు కోసము పొలాల కోసము మమతాను విడిచిపెట్టే రకం కాదని నాకు తెలుసు. నేను నువ్వు గాఢంగా ప్రేమిస్తాను. మమత కోసం నువ్వు ప్రాణాలు ఇట్లా క్షణంలో ఇడిచిపెట్టే రకం అని కూడా నాకు తెలుసు. నువ్వు వెళ్ళిపో, టైం వేస్ట్. జోకులు దాని రూపాయి చచ్చిపోతాను, అది ఒప్పలే చేయలేము. బేవడసమ్మడదే. సరే ఒప్పిస్తే ఓకేనా? కొట్లాడుతూ ఉండేస్తే ఓకేనా? ఎవరికి? నీకు? నాకు ఓకే. ఎవరు? మమతాని. మమత నా బొంగులో మమత ఎండుకొప్పించు ఇప్పుడు. ఓకే. ఎవరు? మమతాని. మమత నా బొంగులో మమత ఎండుకొప్పించు ఇప్పుడు. అవసరమే అది తొక్కది. దానికి ఎన్నిసార్లు చేయాలి? వైష్ణవి అంటే నాకు అసేమే, కానీ వైష్ణవి నేను కూడా ఇష్టపడేదని అనుకుంటా. పూర్తిగా అనుకోలే, మళ్ళా లైట్ గా అనుకుంటాను. నువ్వు లైట్ గా కూడా థింక్ చేయొద్దు. ఎందుకు? దాని ఊహను కూడా బయట రానిది మళ్ళా. ఏమో నీకు తెలుసునా బాబు నన్ను ప్రేమిస్తుందని? నీకు తెలుసునా నన్ను ఎంత గారంగా ప్రేమిస్తుందని? నువ్వు వెనగల పొలాలు వెనగల ఆస్తులు భూస్వామి సంబంధించిన వంశస్థులు అని చెప్పి నువ్వు అప్పుడే కథలు పడతాను. నువ్వు బ్రిటిష్ కంటే బుద్ధి ఎక్కువ చూపిస్తాను. నేను నీకు అట్లే వాళ్ళు భూస్వామి కత్తే పెట్టాడేమో, నేను కింద గడారు పెడతా. ఫస్ట్ ఈ నుంచి బయలుదేరిపో. మీసాల రాజు వచ్చే లోపల వెళ్ళిపో. నువ్వు చెప్పేది నీకు అర్థంగానే. ప్లాన్ వేసుకొని వచ్చిన మీసాల రాజు కొడుకు ఇస్తానని చెప్పి వాడు లోపల గాడని చూపించి యోనికి వచ్చే వాళ్ళు నాకేంటని చెప్పాలని ఉన్నా. నీ నచ్చదు నాకు ఇచ్చని చెప్పా. నేనుంటాను, నువ్వేంటి మధ్య దూరుతున్నావు నువ్వు? నీకు మమత ఊపిరే కాదు. నా బొంగ ఊపిరే ఎవరు ఊపిరదే? ఊపిరే కాదు. నా బొంగ ఊపిరే ఎవరు ఊపిరదే? ఎన్నిసార్లు చేయాలా లోపల బేవర్సముండి మళ్ళీ సైతాన్ మమతకు కూడా ఆస్తులు ఉన్నాయి. 2 గేదెలు ఉన్నాయి, ఓ కొట్టం ఉంది, అర్థమైందే, ఓ వీధి కుక్కు ఉంది. నీకు ఇంతకంటే ఏం కావాలా? నువ్వు చేస్తాను. పోరాడు చేయడము నేను నిజంగానే ఇష్టపడతాను. చేస్తాను. నువ్వు కూడా కుక్కతోనో పేద ఉంటాను. చేసుకోమనిలే, నేను కుక్కు ఉంది, వీధి కుక్క ఒకటి ఉందని చెప్తాను. నీకు వద్దా? నాకు వద్దు. నీకు ఎవరు వద్దు? నాకు వైష్ణవి కావాల. చెప్పు. నువ్వు వైష్ణవి నన్ను ప్రేమిస్తావు, నీకు తెలుసు కావాల్సింది కాదు. నువ్వు తెలుసుకో. నువ్వు వైష్ణవికి ముందు నుంచి ప్రేమిస్తాంది కనుక్కో. కావాలి ప్రేమించలే కదా? నువ్వు ప్రేమించలే. నేను ప్రేమిస్తాను కదా. నేను కూడా మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు దాచుకున్నావు? అంటే దాచుకొని ఇప్పుడు ఉప్పొంగి వచ్చింది బయటికి. ఇప్పుడు ఉప్పొంగి వచ్చింది బయటికి. చాలా వచ్చేసింది మళ్ళా. ఎవరుడా? బ్యాగ్లో పెట్టేసుకోం కదా. నువ్వు బయలుదేరు. ఏం లేదు, వైష్ణవి ఈడ వాళ్ళ నాన్న పాలు బిక్తాడు, ఈడే పితికేది. వాళ్ళ ఆయన అప్పు చేసినాడంట, ఎవరినైనా పెళ్లి చేసి అల్లుడు డబ్బులు కట్టాలని పిలిపించినాడు. ఆయప మీసాల రాజు అని చెప్తే కదా, ఆయప మీసాల రాజు వాళ్ళ గంగిరాజు పని చేసేది ఆయప దగ్గర ఇంత ఉందంట. ఇప్పుడు అన్ని తీసుకొని పోయినాడు. అంటే ఇప్పుడు వైష్ణవి అలా పాలు బిగుతాడా? పాలు బిగుతాడు కాదు, పాలు బిగుతామని పెట్టింటే గేదెని ఎత్తపోయి వేరే చోట అమ్మినాడు. పెద్ద చీప్ లత్కొరగాడు. అంటే భూమిలో అల్లుడు నువ్వే ఇప్పుడు మీసాల మహారాజు. అల్లుడు నువ్వే ఇప్పుడు మీసాల మహారాజు. నువ్వు ఇరికి చేస్తాను. మళ్ళీ ఏం మళ్ళీ వాడు ఏదో బేర పెట్టుకొని వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నీ బట్ట బయలు చేస్తాను. నువ్వు ఇంకా తీయద్దు, ఇంకా ప్యాక్ చేయి. మమతా గురించి ఏం మాట్లాడినాడు వచ్చింది కదా బయటికి. కొట్లమోడ మొత్తం ఎత్తి పెట్టదాన్ని. ఇంకా నువ్వు వీడియో చేస్తాను. నువ్వు తెలుసు నాకే, నువ్వు ఇట్లా చేస్తావని ఇట్లా మాట్లాడతావని నేను కూడా తిప్పిండేది కథ. నేను కూడా ఏమనుకోటి నాలో విశ్వరూపం చూపిస్తాను. నేను కూడా అంతే కదా. స్వరూపం చూపించి ఊర్లో వాళ్ళకి చూపించుకొని ఎట్లా రియాక్ట్ అవుతావో, మమత ఎట్లా రియాక్ట్ అవుతుందో అని నేను కూడా తిరిగినట్టం జరిగినా తీసుకుంటాడు. చెప్పు ఏమన్నా ఇది మమత ఇదా నాకు తెలుసు. నువ్వు ఇతను ఏమన్నా మనసులో వస్తుందా, వైష్ణవికి వస్తుందా అని నేను కనుక్కొని వచ్చిన. అర్థమైందా? పొలాలు ఉన్నాయంటే నేను ఏమంటాడని నేను చెప్పాను. నీకు వైష్ణవికి ఎట్లా తిప్పారో ఎవరు ఇష్టము? మమతనే కదా నాకు. ఎవడు అనుకుంటున్నాడు? మీసాల మహారాజు వాళ్ళు పనిచేసి పిల్లుడు
మమత అని మన మమత కాదు, ఇంకోటి ఉంది ఈడ ముండమోపి మమత అని ముగ్గురిని చంపింది. దాని గురించి నేను మాట్లాడుతాండి. ఇది ఏయ్, ముండమోపి ఇష్టమా? నాకు ఇష్టం లే, నాకే ఎవరు ఇష్టం? ఎన్ని ప్లేట్లు తిప్పుతావు? నువ్వు ప్లేట్ నాకేలా ఇష్టమే లేదు నువ్వు, నాకు అస్సలు సంబంధమే లే. మునవరి ఏ ముద్ర అంటే నీకు ఎర్ర చీర కట్టిందంత నాదే అంటే ఈ మమత కూడా ఇదేనా? నీకు మమత ఇష్టం ఉందో లేదు చెప్పు. నాకు స్వామి చెప్పు అని చెప్పు. నాకు సంబంధమే లేదు, నాకే అసలు మమతలు ఎవరు నాకే. నాకు సంబంధమే లేదు, నాకే అసలు మమతలు ఎవరు నాకే అసలు ఎవరు. ఇది రికార్డ్ చేసుకో. రికార్డ్ చేస్తాను నేను అసలు. ఇది రికార్డ్ చేయి, మమతకు చూపిస్తా. మమత తెల్దా నీకే? కొట్ట మమత ఏంటి తెలుదు? నా ఊపిరి, నా ప్రాణం అంటే తిరిగి చిల్లర చిల్లర ఫస్ట్ బా ఈ వీడియోతో నీకు గూటం చెక్కిస్తా. ఇప్పుడు బట్టలు ఇప్పి కొట్టిస్తా ఈ ఊర్లో వాళ్ళతో. అది కూడా దీసాలు మహారాజు వస్తాండే, ఆయన ఊరికే కాదు. డబ్బులు ఇచ్చి మాట్లాడు. 20,000 రూపాయలు ఇచ్చి మాట్లాడు. నీకు బట్టలు ఇప్పి ఉత్తపిత్తలతో కొట్టేది మమత చూస్తే అసేం వేసి ఇడిచిపెడుతుంది. సీరియస్ గా నేను చెప్తా, గట్టి కొట్టా కదా ఇరికిస్తావు నాకు తెలుసు. అందుకనే మమత ఇదంతా డూపు, ఇదంతా నేను నీ మీద ప్రాణము, నువ్వంటే చచ్చిపోతాను. ఇదంతా నువ్వు 20,000 ఇచ్చినా నీకు బిత్తల మీద కొడతారు, కొద్దిసేపు 20,000 ఇచ్చినా నీకు బిత్తల మీద కొడతారు, కొద్దిసేపు కొట్టించుకో. నేనే ఏంది కొట్టించుకో, నువ్వు కప్పు కొట్టుకుంటాను. నువ్వు అలా జూమ్ చేసుకో. బట్టలు ఇప్పినాక వచ్చింది ఎందుకు? నువ్వు నేను వచ్చింది కాదు, నేను అసలు ఎందుకు వేసుకొచ్చినావు? లంగా కాదు నువ్వు, లంగాలు ఇవన్నీ లంగా ఇదేమన్నా అంతకుంది ఆడుకుంది. ఇది నా స్టైల్ ఏం నువ్వు మళ్ళా లంగా అంటారా? పొర ఎవరికి లంగా? నేను అసలు దీనికి దానికి సంబంధమే లేదు. మమతాను నువ్వు అదే పనికి నువ్వు ఏం చేస్తావని తెలుసు, నువ్వు ఇరికిస్తావని తెలుసు. నువ్వు అదే పనికి కళ్ళు మూసుకో. వాళ్ళు వచ్చేది నువ్వు చూస్తే భయపడతావు. అంత ఈ పక్క తిరుగుండు చెప్తా. ఈ పక్క తిరుగుండు. వాళ్ళు వచ్చేది చాలా భయం వేస్తుంది చూసేకి. పోద్దు పట్టుకుంటారు వాళ్ళు. మళ్ళా అద్దో మళ్ళా ఏం చేయాలో చేపిస్తా మళ్ళా. హలో హలో ఇప్పుడు అలా ఏంది 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 ఏందంటున్నావు? లవ్ చేస్తున్నావురా? నిన్ను చెప్పు తీసుకొని కొట్టేస్తాను. నీకు తెల్లా ఎవరిని ప్రేమిస్తున్నానో, నీకు తెల్లా ఎన్ని కష్టాలు పడతానో, నీకు తెల్లా ఎంత డబ్బులు తీసుకుంటున్నావో, నువ్వు నేను ఎంత ఏం చేస్తానో చెప్తావు. అంత ఇష్టమా? శేఖర్ గానికి, సురేష్ గానికి, శ్రావణ గానికి కూడా అంత ఇష్టం లేదురా. మనం ఎప్పుడు కలవకుండా కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదరా. చెప్పు తీసుకొని కొడతా. గొజ్జం ఉండదనా? కొజ్జం చేసుకుంటావా? బాధ తప్పితే నాకు ఇంకా వేరే బాధ ఏం లేదురా. గొజ్జముండా గొజ్జ ఆటలాడద్దాడా? నువ్వు ఎవరిని నేనెట్లా ప్రేమిస్తాను? నువ్వేమనుకుంటున్నానంటే రెండు పక్కల సంపాదించచ్చురా. నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదిస్తావు. గొజ్జముండ లేకిముండదనా? అర్థం చేసుకునే భర్త రావడం చాలా గొప్పతనం. అది కూడా అర్థం చేసుకునే గొజ్జ భర్త రావడం చాలా అదృష్టం రా. చెప్పు తీసుకొని పెడతాను కొట్టేస్తా. 10 రేట్లు ఏం చేచ్చి నెత్తి మిందే లోపల బేబరసముండా 16 రా. సగం సగం కొట్టించుకుందాం రా. అసలు నాకు వస్తాయి బూతులు వస్తాయి, కనకన మాటలు కూతురు వస్తాయి. గొజ్జానికి ప్రేమ ఉంటుందని నేను అసలు ఎన్ని రోజులు అనుకోలేదురా. నా బొమ్మలో ప్రేమ ఉంది నీ మీద. ఎవరు చెప్పారు నీకు ప్రేమ ఉందని? మా సార్ వీడియో పంపించినాడు రా. మీ సార్ ఎట్లా సృష్టిస్తాడో, మీ సార్ ఎట్లా మమతానికి చెప్పేద్దాం రా, ఈ లోకానికి చెప్పేద్దాం రా. పాతది నేను మర్చిపోతా, నాది కూడా మర్చిపోరా. లంగాల ఉండా లంగాల దానా పెర్రలు గుద్దాడా? గుద్దం నిన్ను మళ్ళా తిట్టే హక్కుందిరా. నాకు నోట్లో బూతులు తప్పితే ఎక్కువ అయిపోతాయి ఈ మధ్యన. నాకు గలీజ్ మాటలు వస్తాడా ఎక్కువ. నిన్ను ఇద్దరు కూర్చొని గలీజ్ పనిలే కదా మనమా. మాటతో ఏముందిరా? పనికి మనముండా, గాడిది ముండా, చెత్త ముండదానా? ఇప్పుడు జరిగినా మర్చిపోరా. నాది మాత్రం ఇప్పటి నుంచి మళ్ళా పెళ్ళైనా కూడా కంటిన్యూ అవుతుంది. ముందే చెప్తున్నాను. నేను గానగలు చేతులు పెడానా? నేను మళ్ళా చెప్తాను. నీకు అర్థమవుతుందా కదేమన్నా? నేను చెప్పింది కేవలము నేను మమత కోసం చెప్తానా? అర్థమైందా? నీ వైష్ణవి గుద్ద పెట్టుబడి పెడతారా? మనం మంచి సంపాదించుకోవచ్చురా. మంచి చాలా బాగుంటాం రా. అర్థం చేసుకోరా.
ఏ గాలి మమతకు చెప్పేద్దాం రా. మమత మన సార్తో పోన్లేరా, తనతో ఎందుకు, నేనున్నా కదరా నీకు వజ్రము. నా బొంగులు వజ్రము. నువ్వు వజ్రము. ఏ గొజ్జ ఏ పనికి ఏ నీకు విషయం చెప్తున్నా, నేను వజ్రము, నువ్వేమో ఉంగరము. ఉంగరం ఉంగరము నువ్వు, నేనేమో అలా ఇంటనవా. ఏ చెప్పు తీసుకొని కొడతా పనికి మనం ఇంటారా కన్న కన్న కూతురు కూర్చుంటావు గొజ్జమ్మంట. నువ్వు గొజ్జ ఆట్లాడుతున్నావు, నువ్వు నన్ను గొజ్జ అంటున్నావు. నీకు ఏ పని పనికి మనం ఉండదనా ఎట్లా పెంచుండేది. ఆ లోఫర్ నా కూడా చూస్తే అట్లా పెట్టినాడు, లేకుంటే ఏ రోడో నరికేస్తున్నాము నిన్ను. ఉంగరము డైమండ్ కలిస్తే డైమండ్ ఉంగరం అవుతుందిరా. ఏ పరిమాణమున్నా నువ్వు పంది పొరలాడినట్టు పొరలాడితే డైమండ్ అయిపోదు, అర్థమైందా. మళ్ళా నువ్వు అన్ని చోట్ల వంగుంటా అంటే ఉంగరం అయిపోవు. బైపాస్ లో వంకోవడము, చెరువు కాడ వంకోవడము, అన్ని చోట్ల వంకుంటున్నావనే నువ్వేం ఉంగరం అయిపోవు కదా. దీన్ని పెంచినోని కన్నోని నిన్ను పండబెట్టి కోసి. నీకు ప్రేమ ఉందని తెలుసు, నాకు అర్థమైందిరా. మమతకు చెప్పేద్దాం రా. ఏ పనికి మానకుండా ఎవడు ప్రేమిస్తాడు, ఎవడు చెప్తాడు నీకు అసలు నిన్ను ప్రేమిస్తానని అది నేనని ఎట్లా అనుకుంటున్నా నేను. నువ్వే చెప్పినావు కదరా. ఏ ఎవడితే నీ చెప్ప నీ కళ్ళ ముందర చెప్తానా, నీ ఇంటి ముందర వచ్చి చెప్పినానా, నీ అట్టింటికి చెప్పినానా, నీ వాకిట్లోకి వచ్చి చెప్పినా. నీది ఏమైనా మనసులో పెట్టుకునిరా. నువ్వు ఎక్కడైనా యోంతన తిరుక్కోరా, నేను యోంతన తిరుక్కుంటారా. పెళ్లి మన ఇద్దరమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక తర్వాత కూడా నీకు నచ్చిన జీవితం నువ్వు బతుకురా, నాకు నచ్చింది నేను బతుకుతా. ఏ మిండగాల మాదిరినా నువ్వు మిండగాలు వేసుకొని పోతా అంటే నేను కాజులు వేసుకొని కూర్చోవాలా నేనేమన్నా. కదరా లంగా కూడా వేసుకో, ఎందుకంటే నీ అది వ్యాపారమే కదా. ఏ గొజ్జమ్మ ఉండదనా నీ అట్లా దాని చేసుకుంటే నాకు ఉండేది కూడా పోతుంది, మర్యాద పోతుంది నాకు. ఎప్పుడు పోయింది, మళ్ళా కొత్తగా ఏముందిరా. మమతలో ఏం నచ్చిందిరా నీకు, నేను అంత సంపాదిస్తా కదరా. ఏదన్నా బొంగలు అందరితో ఏదో నేను మాట్లాడకూడదు ఆ పదాలు కూర్చోబెట్టి సాగుతారా. కూర్చోబెట్టే సాగుతావో నువ్వు పండితే నాకు బూతులు వస్తాడా, ఏ కన్న కూతురు కూర్చాడా, ఏ బేవర్సం చేసుకుంటే నీకు శేఖర్ గారు కూడా ఫ్రీరా. ఏ గొజ్జ ఏ మొగ ఫస్ట్ వాంతో శేఖర్ గారు మధ్య శేఖర్ గారు ఏంటి చేస్తాడు పల్లా పలికి నువ్వు విన్నాడే కదరా. చెప్పు తీసుకుని కొడతారు, నీకు మిండగాలు అవుతారు, నీకు బజార్లు అవుతారు. నీది కాదా, నీది నాది కాదా. ఏ చెప్పు తీసుకుని కొడతా పదరేట్లు బేవర్సం వేరా. ఏ బేపర్దానా సన్నద్దానా నీకు అర్థమైతే వినపడుతుందా, నీకేమైనా కన్ను నీ ఇట్లాదా నేను ఎందుకు నువ్వు అంత ప్రేమించినావు నన్నే, నాకంటే నీ శేఖర్ గారు ఇష్టం అనుకున్నారా. ఏ ఈ మధ్య ఈ నా కొడుకు ఎవడు వాడు ఎవడు అంటున్నాను, వాడు ఎవడు అంటున్నాను. ఏమో అని బిట్టు చూసినావు కదరా నువ్వు. అమ్మ చిత్తమి అసలు నువ్వు ఆడదానివేనా, పరిమాణం ఉండదా, గార్జం ఉండదా, ఒక వీధి కుక్కవే ఏమో వీధి. ఈ రోజు మంచి రోజు మమతకు చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. నేను మొన్న నా కొజ్జమ్మగుడికి మేమంతా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేస్తారా. నువ్వు మీ సార్ కావాలంటే ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోండి అని చెప్తారా. ఏ చిత్తగార్జం ఉండదా, నా చిత్త మాట్లాడుతాడా, నీ కళ్ళలో కాము కనబడుతుంది, నీ చిత్తగార్త కనబడుతుంది. ఏ గార్ద నాకు భూత్ వస్తున్నాయి. మా అమ్మ సచ్చికంటే చెప్తా ఉన్నాను, నేను ఒక ఆడదాన్ని ఇంతగా నీచంగా తిడతానంటే నేను ఎంత కొజ్జవాడిని నీలాంటి కొజ్జ నా కొడుకు తిడతానంటే నాకు కూడా చాలా చీప్ గా ఉందిరా. నువ్వు గొజ్జాముడివే, నువ్వు గొజ్జాదానివే, నువ్వు పనికి మానవుడివే, నువ్వు కామం దానివే, నువ్వు ఎరిపు బేవర్సం ఉండవే. ఏ సన్నాసనా పెట్టే ఫోన్ ఫస్ట్ ఎవరి బీబీ వస్తుంది. ప్రేమ ఎక్కువైన గే నన్ను తిడుతున్నావు కదా. నన్ను చాలా ప్రేమిస్తున్నాడు వీడు కొజ్జాడని. పెట్టే లోపల పెట్ట నీకే అక్క నీ పెట్ట